Hello guys, నా పేరు వారిస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు W3 Fizz, ద WW గ్యాలరీ. ప్రస్తుతం మనం వెబ్ డిజైన్కు సంబంధించిన వీడియో సిరీస్ అయితే చేస్తున్నాము. ఇందులో HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ గురించి నేర్చుకుంటున్నాము. HTMLకు సంబంధించిన చాలా వీడియోస్ ఇప్పటికే మనం చూసాము. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో ప్లేలిస్ట్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి ఫస్ట్ వీడియో నుంచి యాక్సెస్ చేసుకోగలరు. లాస్ట్ వీడియోలో మనం ఆర్డర్డ్ మరియు అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో HTML టేబుల్స్ గురించి నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ప్రస్తుతం నోట్ప్యాడ్కు బదులుగా సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ని అయితే వాడుతున్నాము. ఈ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ చాలా అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఎడిటర్. ఇందులో కొన్ని టిప్స్ మరియు షార్ట్కట్స్ యూజ్ చేసి మనం మన కోడింగ్ ప్రాసెస్ని ఫాస్ట్గా చేయవచ్చు. ఈ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి ఒకసారి చూడండి. సో ఈరోజు మన టాపిక్ HTML టేబుల్స్. అసలు ఈ HTML టేబుల్స్ అంటే ఏమిటి? ఏదైనా డేటాని మనం కాలమ్స్ మరియు రోస్ రూపంలో చూపించాలి అనుకుంటే వాటిని టేబుల్స్ సహాయంతో చూపగలుగుతాం. బాడీలో టేబుల్ చూపించాలి అనుకుంటే మనం ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ టేబుల్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో మనం మన టేబుల్ యొక్క స్ట్రక్చర్ని కోడ్ చేయగలుగుతాం. యాక్చువల్గా మనకు HTML డాక్యుమెంట్లో 2 సెక్షన్స్ ఉన్నట్లు, బాడీ మరియు హెడ్ సెక్షన్ ఉన్నట్లు, టేబుల్లో కూడా మనకు హెడ్ మరియు బాడీ సెక్షన్ ఉంటుంది. దాన్ని టేబుల్ హెడ్ మరియు టేబుల్ బాడీ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ హెడ్ అంటే ఏమిటి? మనకు హైలైటెడ్ హెడ్డింగ్స్ చూపించడానికి టేబుల్ హెడ్ వాడుతాం. అలాగే కంటెంట్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి టేబుల్ బాడీ వాడతాం. ఓకే, టేబుల్ హెడ్ యొక్క సింటాక్స్ టీ హెడ్తో స్టార్ట్ అవుతుంది, టీ హెడ్తో క్లోజ్ అవుతుంది. అందులో ఇప్పుడు మనం డేటా చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక రో అనేది అవసరం మనకు. ఆ రో మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే TR అంటే నథింగ్ బట్ టేబుల్ రోతో చూపించగలుగుతాం. అందులో కంటెంట్, ఇప్పుడు హెడ్డింగ్కు సంబంధించిన కంటెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి TH అని ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటాం. ఇందులో హెడ్డింగ్ నేను ఫస్ట్ హెడ్డింగ్ నేమ్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో హెడ్డింగ్ కాంటాక్ట్ నంబర్ అని ఇచ్చాను. అండ్ ఇంకో హెడ్డింగ్ కంట్రీ అని ఇచ్చాను. సో ఇక్కడ మనకు టేబుల్ హెడ్ అనేది క్రియేట్ అయింది. నథింగ్ బట్ హెడ్డింగ్స్ అనేటివి క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ బాడీ గురించి చూద్దాం. అంటే టేబుల్ బాడీలో మనం డేటా ఇన్సర్ట్ చేయగలుగుతాం. టీ హెడ్లో హెడ్డింగ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత టేబుల్ బాడీలో డేటాని ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్ బాడీ ఓపెన్ చేయాలి అనుకుంటే మనం టీ బాడీ అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇందులో సేమ్ ఇంకొక రో ఓపెన్ చేసుకుందాం, టేబుల్ రో. అందులో ఇప్పుడు డేటా రాస్తున్నాం కాబట్టి TD నథింగ్ బట్ టేబుల్ డేటా. అందులో సపోజ్ జాన్ అని ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. నేమ్కు సంబంధించిన కాలంలో మనము జాన్ అని ఇచ్చాం. నెక్స్ట్ కాంటాక్ట్ నంబర్ సంబంధించిన కాలంలో ర్యాండమ్ నంబర్ ఒకటి ఇద్దాం. అండ్ నెక్స్ట్ కంట్రీకి సంబంధించిన దాంట్లో యునైటెడ్ స్టేట్స్. ఇలా ఒక రో అయితే మనకు క్రియేట్ అయింది. టేబుల్ బాడీలో మనకు ఒక రో అయితే క్రియేట్ అయింది. మన ఎగ్జాంపుల్ కోసం ఇంకొక రోను క్రియేట్ చేద్దాం. ఇంకో TR ఓపెన్ చేసి అందులో ఇంకో టేబుల్ డేటా. ఇక్కడ సపోజ్ వారిస్ అని పేరిచ్చాను. ఆ తర్వాత ఇంకో టేబుల్ డేటా, అక్కడ కూడా ఒక ర్యాండమ్ నంబర్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక టేబుల్ డేటా ఇండియా అని ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు కంప్లీట్గా ఒక టేబుల్ స్ట్రక్చర్ అనేది కోడ్ చేసాము. అంటే టేబుల్ హెడ్లో హెడ్డింగ్స్ వాడాము, నేమ్, కాంటాక్ట్ నెంబర్, కంట్రీ అని చెప్పి. ఆ తర్వాత టేబుల్ బాడీలో కంటెంట్ అంటే నథింగ్ బట్ డేటా వాడాము. 2 ఎంట్రీస్ వాడాము. అంటే 2 రోస్లో 2 ఎంట్రీస్ వాడాము. ఒకటి జాన్ పేరుతో, ఇంకొకటి వారిస్ పేరుతో. సో దీన్ని సేవ్ చేసి మనం అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం.
ప్రస్తుతం టేబుల్స్ గురించి చేస్తున్నాం కాబట్టి దీన్ని టేబుల్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫైల్ని లోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు అవుట్పుట్లో ఆటోమేటిక్ మనకు ఒక టేబుల్ ఫామ్లో మనకు డేటా అనేది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వాడిన హెడ్డింగ్స్ నేమ్, కాంటాక్ట్ నంబర్ మరియు కంట్రీ హెడ్డింగ్ లాగా వచ్చింది. ఆ తర్వాత టేబుల్ డేటాలో వాడిన కంటెంట్ మనకు డేటా లాగా ఇన్సర్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి, పేరు, కాంటాక్ట్ నంబరు మరియు కంట్రీ, ఇలా 2 ఎంట్రీస్ అయితే వాడాను. 2 రోస్ వాడి నేను అందులో డేటా ఎంట్రీ చేశాను. ఇలా మనం టేబుల్కు సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్సర్ట్ చేసి టేబులర్ ఫామ్లో అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. సో గైస్, ఇలా మనం హెచ్టిఎంఎల్ టేబుల్స్ని ఒక వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఈస్ వారిస్ సైనింగ్ అవుట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు W3 Fizz.